గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. ఇక అప్డేట్ చూస్తే కాంగ్రెస్ లో హైడ్రా చిచ్చు, రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ల గుస్సా. మున్నేరు వరద బాధితులకు సాయం చేయడంలో సర్కార్ విఫలం. వరద బాధితులకు బీఆర్ఎస్ అండా. నెల వేతనం విరాళం. ముంచుకొస్తున్న మరో వాన ముప్పు. ఈ నెల 8 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా కూల్చివేతలు. న్యాయస్థానాల ఆదేశాలను లెక్క చేయని రేవంత్ సర్కార్. మురుగులోనే మగ్గుతున్న ఖమ్మం వరద బాధితులు. ఇంకా చీకట్లోనే ముంపు ప్రాంత కాలనీలు. దండిగా నిధులున్న వరద బాధితులకు సాయం సున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీష్ రావు ఫైర్. రాష్ట్రంలో విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 స్వైన్ ఫ్లూ కేసులు. ముంచుకొస్తున్న మరో వాన ముప్పు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు. హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచుకొట్టింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరికొన్ని చోట్ల విద్యుత్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది, ఏదైతే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికీ ఐఎండీ హెచ్చరికలను జారీ చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాదాపుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు కూడా చూడొచ్చు. దాదాపుగా పలు ప్రాంతాల్లో 4.8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు చూస్తే మాత్రం అటు జేహెచ్ఎంసీ పరిధిలో చూస్తే మాత్రం రంగారెడ్డికి సంబంధించి రాజేంద్ర నగర్ లో దాదాపుగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా హైదరాబాద్ షేక్పేట్ కి సంబంధించి చూస్తే 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా నాంపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా ఎంసీహెచ్ఆర్టీ దగ్గర చూస్తే మాత్రం 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా పలు ఆసిఫ్ నగర్ లో చూస్తే మాత్రం దాదాపు 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 4 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తే మొత్తం మీద మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికి దానికి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి కూడా ఈ రోజు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తో పాటుగా ఖమ్మం, సూర్యాపేట్, ఏదైతే మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రానున్నటువంటి 24 గంటల పాటు
ప్రజలు అప్రమత్తంగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచుకొట్టింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరికొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల ప్రకటన పచ్చి మోసమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. న్యాయపరమైన సవాళ్ల ముందు ఆ రిజర్వేషన్లు నిలవడమని, ఉపకులాల వారీగా అమలు కూడా అసాధ్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలో ఒక్కటి కూడా అమలుకు నోచుకుపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పచ్చి మోసమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. న్యాయపరమైన సవాళ్లను తట్టుకొని ఆ రిజర్వేషన్లు నిలబడతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఉపకులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ట్రిపుల్ టెస్ట్ కు నిలబడకుంటే మొదటికే మోసం వచ్చి అసలు రిజర్వేషన్లే ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉందని బీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జీవో 26 ద్వారా 150 కోట్ల రూపాయలకు బీఆర్ఓ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క పైసా రిలీజ్ అయింది లేదని, కులగణనకు ఒక్కడుగు ముందు పడింది లేదని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇవన్నీ తెలిసే ముఖ్యమంత్రి కపట నాటకం ఆడుతున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. బీసీల అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని శంకించేలా ఈ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నా చితక కార్పొరేషన్ల ఏర్పాటు మినహా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని బీసీ సంఘం నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన మేరకు బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే ఒక సమగ్ర కార్యాచరణను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే వివిధ కుల సంఘాల నాయకులు దీక్షలకు సైతం దిగుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటించిన బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ల అమలు, ఉపకులాల వారీగా వర్గీకరణ లాంటి పెనుసవాళ్లు ప్రభుత్వం ముందున్నాయి. కాగా కులగణన తమకు తలకు మించిన భారంలా తయారయ్యేట్లు ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఇది సాధారణ జనగణనతో పాటే జరగాల్సిన ప్రక్రియ అన్నది వాళ్ళ అభిప్రాయం. ఎన్యూమరేషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగితే కానీ అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వే సాధ్యం కాలేదన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ లాంటి మొండిఘటం ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అప్పట్లో అది సాధ్యమైందని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కులగణన దిశలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయం ఉంది.
మొన్నటి బడ్జెట్లో ప్రభుత్వం బీసీల కులగణన కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ దిశలో జీవో 26ను కూడా విడుదల చేసింది. కానీ కులగణన దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు అందుకు నోడల్ ఏజెన్సీగా ఉండాల్సిన బీసీ కమిషనే ఇంకా కొలువుదీరలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ టెస్ట్ స్ఫూర్తిని కొనసాగిస్తేనే బీసీలకు రిజర్వేషన్లు, లేదంటే అసలుకే మోసం ఏర్పడే ప్రమాదం ఉంటుందనేది బీసీ సంఘాల ఆందోళన చెందుతున్నాయి. ట్రిపుల్ టెస్టులో భాగంగా బీసీల రిజర్వేషన్ల అమలుకు ఒక డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు తప్పనిసరి. జనాభా దామాషా ప్రకారం అధ్యయనం చేసి నిమ్న వర్గాల్లో రాజకీయ వెనుకబాటుదనం గుర్తించాలి. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ప్రతిపాదించాలి. 50% పరిమితిలో వాళ్ల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోగా మిగిలిన వాటిని మాత్రమే బీసీలకు ఇవ్వాలి. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో రాజకీయాలకు తావు లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిజానికి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన బీసీల కులగణనను ప్రతిపాదించింది నిన్నటి వరకు కొనసాగిన బీసీ కమిషనే. అది పంపిన నివేదికనే మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. బీసీ సర్వే కోసం ఆ కమిషన్ భారీ కసరత్తు చేసింది. చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు నేతృత్వంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తిరిగి అక్కడి పద్ధతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కుల సంఘాలు, మేధావులు, సెస్, ఆస్కీ, సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, సిజిజి, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కూడా సంప్రదించి కొంత సమాచారాన్ని క్రోడీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు అనుసరించదగ్గ 2 పద్ధతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. బీసీ కులగణన చేపట్టడం ఒక పద్ధతి కాగా, అందులో ఉన్న ఓటర్ జాబితా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం మరో విధానం. 2 పద్ధతుల వల్ల అయ్యే ఖర్చును కూడా అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితా ప్రకారం వెళ్తే కమిషన్ బడ్జెట్ పరిధిలోకి లోబడే అంటే 14 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రక్రియ ముగించవచ్చని తెలిపింది. అయితే టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పగడ్బందీగా అమలు కావాలంటే బీసీ గణన ఒక్కటే మార్గమని సైతం సిఫార్సు చేసింది. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన కోసం తీసుకున్న ప్రశ్నావళి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ నుంచి యాదృచ్ఛిక ప్రశ్నావళికను కమిషన్ సేకరించింది. అన్ని పరిశీలించి 64 అంశాలతో ఒక ప్రశ్నావళిని సైతం తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం ప్రస్తుతం ఫోర్స్ లో ఉన్న కమిషన్ నే కొనసాగిస్తే ప్రాసెస్ కాస్త వేగంగా ముందుకు సాగేదనేది బీసీ సంఘాల నాయకుల అభిప్రాయం. అలా కాకుండా కొత్త కమిషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ప్రక్రియను నీరుగార్చిందనే అభిప్రాయాలున్నాయి. రకరకాల కారణాల వల్ల బీసీ కమిషన్ నియామకంలో జాప్యమవుతోంది. దాని ప్రత్యక్ష ప్రభావం ఇటు కులగణన, అటు స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతోంది. మరోవైపు కర్ణాటకలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ పదవీకాలాన్ని పొడిగించే ప్రభుత్వం కుల సర్వే చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా చేరింది. కానీ దానిపై ఆయన ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. బీహార్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక సీఎం దాన్ని పెండింగ్ లో పెట్టారని వెనుకడే. బీహార్ రాష్ట్రంలో కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 65% రిజర్వేషన్ల అమలుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. 50% దాటిన రిజర్వేషన్లు చెల్లవని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు ఇక్కడ బీసీ సర్వే ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమవుతుందనేది బీసీ కుల సంఘాల ప్రశ్నలు. ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకు సీట్లు కేటాయిస్తే చెల్లుతుందేమో కానీ గణన జనిత రిజర్వేషన్లు న్యాయ పరీక్షకు నిలబడవన్నది వాళ్ల వాదన. ప్రభుత్వం పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది.
ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు నమ్మబలికారు. ఇప్పుడది ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయి కూర్చుంది. కులగణన చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరో సమస్యలా తయారై ప్రభుత్వం పరిస్థితి రెంట చెడ్డ రేవడిలా అవుతుందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ బీసీ సర్వే చేస్తే 42% రిజర్వేషన్లు హామీ తెరపైకి వస్తుంది. అది న్యాయపరంగా నిలబడే అవకాశం లేదు. అలా జరగడం ముఖ్యమంత్రి ఇమేజ్కి డ్యామేజీ. అందుకే రేవంత్ రెడ్డి బీసీ గణన చేపట్టాలా వద్దా అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కోసం అనుసరించాల్సిన పద్ధతిపై అధికారులకు స్పష్టత ఇవ్వడం లేదు. తద్వారా బీసీ సర్వే, ఉపకులాల వారీగా వర్గీకరణ, 42% రిజర్వేషన్ల అమలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకంలో పడ్డట్లయింది. సంచలనాలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. స్టే ఆర్డర్లున్న కూల్చివేతల పర్వం నడుస్తుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ బాకా పత్రికతో ప్రభుత్వం ప్రచారం చేయించుకుంటుంది. అదే రీతిలో హైదరాబాద్ పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు హైడ్రా కలరింగ్ ఇస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ నేతల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇందుకు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు నివాసమే నిదర్శనం. కాంగ్రెస్ హైడ్రా తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరించినప్పుడు సామాన్యుడికి దిక్కయ్యేది న్యాయస్థానాలే. మరి అలాంటి న్యాయస్థానాల ఆదేశాలను సైతం రేవంత్ సర్కార్ బేఖాతరు చేస్తోంది. అంతా మా ఇష్టం, కోర్టు స్టేలను సైతం ధిక్కరిస్తామంటూ ఇష్టానుసారంగా నిర్మాణాలను కూల్చివేస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా, ఇతర శాఖలు సైతం యథారాజా తదా ప్రజా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు నిర్మాణాలపై బుల్డోజర్లతో దాడి చేయడంతో పాటు న్యాయస్థానాల ఆదేశాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రాథమిక హక్కులను సైతం ప్రభుత్వం కాలరాయడం శోచనీయం. అయితే రాష్ట్ర సర్కార్ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సామాన్యుడు కోర్టు తలుపులను తట్టడమే నేరంగా ఆ దారులు మూసివేస్తామన్నట్టు హైడ్రా ప్రభుత్వ వైఖరి ఉండడం విపరీత పరిణామాలకు దారితీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. శేర్లింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 37.08 ఎకరాల భూమి ఉంది. ఇది హైదరాబాద్ టెన్నరీస్ కు చెందినదని, దాని పూర్తి హక్కులు తమ వంశపారపర్యంగా వస్తున్నాయంటూ కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు కూడా స్టే కొనసాగుతోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా గత నెల 26 తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు జిహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్ క్యాబ్, టీఎస్ఐఏసీ అధికారులు సుమారు 100 మంది పోలీసు బలగాల మోహరింపుతో 3 కుటుంబాలను నిర్బంధించి బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేశారు. దీంతో ఆ కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 462లో ఇటీవల రెవెన్యూ శాఖ కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది. వాస్తవానికి ఈ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, స్టే ఉత్తర్వులను యజమానులు అధికార యంత్రాంగానికి కూడా సమర్పించారు. ఇవేవీ పట్టించుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేశారు. అటు గత నెల 18న హైడ్రా గండిపేట జలాశయం, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలంటూ కొన్నింటిని కూల్చివేసింది. ఈ సందర్భంగా ఒక యజమాని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సంప్రదించారు. హైకోర్టు స్టే ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా సార్ అని అన్నారు. అయితే ముందస్తు నోటీసులు ఇస్తే కోర్టుకు పోతారు కదా అని కమిషనర్ సెలవిచ్చారట. హైదరాబాదు పరిధిలో చెరువులు కాలగర్భంలో కలిశాయంటే అది సమైక్య పాలకుల పుణ్యమే. మూసీ నదిని మురికి కూపంగా మార్చిన ఘనత వారిదే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని వెలగబెట్టిన పార్టీలు రెండే రెండు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పాలిస్తే మిగిలిన కాలం తెలుగుదేశం పార్టీనే. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలని
గత 5 ఏళ్లలోనే వెలిసినట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ కోణంలోనే హైడ్రాను ఏర్పాటు చేశారన్న విమర్శలకు కొన్ని ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక విధానమంటూ లేకపోవడం హైడ్రా లక్ష్యంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఒక ప్రాంతం, చెరువు, జలాశయాలు ఏదో ఒకటి ప్రామాణికంగా అక్రమ నిర్మాణాల్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు చేపట్టాలి. కానీ విధానమంటూ లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడం, వివిధ శాఖలు కక్షపూరితంగా నోటీసులు జారీ చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకపోతే మరో మాట. ఇది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలన్నీ తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. క్రమబద్ధీకరణ చేయొచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చారు. రాధాకృష్ణ సైతం అందుకు వంత పాడారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీతులు, ఉచిత సలహాలను రేవంత్ విస్మరించడం గమనార్హం. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడకుండా క్రమబద్ధీకరణ విధానాన్ని అవలంబించవచ్చు కదా అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పైగా బాకా పత్రికతో అదే గంభీరాన్ని ప్రచారం చేసుకుంటోంది. ఖానాపూర్ గ్రామ పరిధిలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గెస్ట్ హౌస్, దానికి కొంత దూరంలో ఆయన సోదరుడికి చెందిన ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఉంది. హైడ్రో అధికారులు కేవలం ఓరో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణాల్ని కూల్చివేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సైతం తన ట్వీట్లో తన సోదరుడి నిర్మాణాల్ని కూల్చివేసినట్లు ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు మాత్రం పల్లంరాజు గెస్ట్ హౌస్ ను కూల్చివేసినట్లుగా చెప్తున్నారు. వాస్తవానికి హైడ్రా అక్కడికి వెళ్లిన సమయంలో పల్లంరాజు ఢిల్లీ నుంచి ఫోన్ చేయించి తన నిర్మాణాన్ని కూల్చివేయకుండా ఆపించినట్లు ప్రచారం జరిగింది. అయినా పల్లం నిర్మాణాన్ని కూల్చివేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరం. ఇప్పటికీ ఆయన నిర్మాణం నిక్షేపంగా అక్కడే ఉంది. రేవంత్ బాకా పత్రిక ఆంధ్రజ్యోతిలోనూ పదే పదే పల్లంరాజు నిర్మాణాన్ని కూల్చివేసినట్లు ప్రచారం చేస్తున్నారు. పారదర్శకంగా రాజకీయ కక్షలకు తావు లేకుండా కూల్చివేతలు చేపడుతున్నామని హైడ్రా చెప్పుకుంటోంది. అటు రేవంత్ ప్రభుత్వం ఇదే విధంగా ప్రకటనలు చేస్తోంది. కానీ హైడ్రాతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు జారీ చేస్తున్న నోటీసుల్లో ఏ ఒక్క కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణాలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట జలాశయాల పరిధిలో కాంగ్రెస్ మంత్రులు, నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలపై పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా హైడ్రా, ఇతర సంబంధిత శాఖలు అటువైపు అడుగులు వేయకపోవడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.